జయం పొందలేదు. ఎందుకంటే మీరు ఇంకా యేసయ్యని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా బాధపడ్డారు, చాలా గాయాలు పొందారు, వేదన పడ్డారు. యు ఆర్ స్టిల్ ద వర్షిపర్ ఆఫ్ జీసస్. ఇది మీ గెలుపు, సైతానుకు ఓటమి. ప్రభునందు ప్రియులారా, అయితే బాగా గమనించండి. నేను అనుభవించింది నేను చెప్తున్నాను. నేను మీ గురువుని. ఇప్పుడు వాడు గురువు ఉన్నాడు, అందరికీ ఆలు దిద్దిస్తున్నాడు. ఈ గురువు కూడా ఒకప్పుడు ఇంకో గురువు దగ్గర ఆలు దిద్దినాడు కదా. పుట్టకాన్ని చదువు వచ్చేసిందా? అలాగే నేను మీకు చెప్పే పాఠాలు నేను నేర్చుకున్న పాఠాలు. మొట్టమొదట మీ హృదయము, మీ మనస్సు మీద వాడు ఆలోచన కేంద్రం ఉందే, అక్కడ దాడి చేస్తాడు. ప్లీజ్ లిసన్ టు మీ. అర్థం చేసుకోండి. మీ మనస్సు మీద వాడు దాడి చేస్తాడు. మీరు నిద్రపోయినప్పుడు, కలలు దర్శనాలు అనే పుస్తకంలో చెప్పాను, మీరు నిద్రపోయినప్పుడు మీరు స్పృహ లేకుండా ఉంటారు. మిమ్మల్ని మీరు కాపాడుకునే జాగ్రత్త మీకు ఉండదు. కాబట్టి మీ మైండ్ అదృశ్య ప్రపంచానికి అందుబాటులోకి వస్తుంది. మీ మనస్సు ఇన్విజిబుల్ వరల్డ్కి, ఆత్మల లోకానికి అందుబాటులోకి వస్తుంది. దేవుడు కూడా అప్పుడు మీ మనస్సును టచ్ చేసి స్వప్న దర్శనాలు ఇస్తాడు. అలాగా యోసేపుకి ఇచ్చాడు, తర్వాత దానియేలు కూడా ఇచ్చాడు. దానియేలుకు స్వప్న దర్శనాలు వచ్చినాయి, నెబుకద్నెజరుకు స్వప్న దర్శనాలు వచ్చినాయి, యోసేపుకు వచ్చినాయి. దేవుడు టచ్ చేశాడు వాళ్ళ మైండ్. సాతాను కూడా టచ్ చేస్తాడు. సాతాను టచ్ చేసినప్పుడు మీకు చెడ్డ కళలు వస్తాయి. అవి లైంగికమైనవి, పాపము జరుగుతున్నట్టుగా కళలు అయి ఉండొచ్చు. ఎవరు సిగ్గుపడొద్దు, దుష్టుని దాడి ఇది. లేకపోతే కళల ద్వారా కాకపోయినా మీ మైండ్ మీద డైరెక్ట్గా ప్రెషర్ పెట్టి, వింటున్నారా, మీకు గాఢ నిద్ర నుండి మెల్లగా మెలకువ వస్తున్న సమయములో ఎందుకో ఏమో కారణం తెలియని, భరించలేని వేదన, భయం, ఏంటో జరుగుతుంది, నష్టం ఏంటో జరుగుతుంది, ఏంటో నాకు తెలియదు, భయం వేస్తుంది, బాధగా ఉంది, ఎందుకంటే ఏమో తెలియదు అని. అప్పుడు మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఈ విషయాలు మీకు చెప్పమన్నాడు దేవుడు. ఆ బాధలు మనము ఏంటి, నాకు ఇంత బాధ వేస్తుంది అని అనుకుంటూనే ఇంకా కాసేపు పడుకుందాములే అని మళ్ళా నిద్రలోకి జారుకుంటాం. నెవర్ డూ దాట్ మిస్టేక్. ఎప్పుడైతే మనస్సు మీద బాధ వేసి ఆ బాధకే, ఆ వేదనకి మెళుకు వచ్చేసింది కదా, తక్కీమని లేచి చన్నీళ్లతో మొహం గడుకొని మోకరించి దేవుని స్తుతించి ఆరాధించి 4 పాటలు పాడి వాక్యం చదువుకొని ఇంకొకరిని పిలిచి మోకరింపజేసుకొని చేస్తే ఆ అటాక్ పారిపోతాడు. ఆ అటాక్ చేసిన శక్తి పారిపోతాడు. 99.9% అందరు చేసే పొరపాటు ఏంటంటే, మెలకు వస్తున్న కొద్దీ ఆ బాధ అయితే ఉంది, ఎందుకో తెలియట్లేదు, ఇప్పుడు ఎందుకులే, ఇంకా నిద్ర అవసరం నాకు, మళ్ళీ పడుకుంటాం. అప్పుడు మంచి లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఈ పొరపాటు అందరం చేసిన వాళ్ళమే, నేను కూడా చేశాను. నేనేమి మానవాతీతుడిని కాదు, నేను మనిషినే. ప్రియులారా, ఎప్పుడైతే ఆ వేదన కలుగుతుందో, అది నెగటివ్ ఐడియాలజీ నీలో ఇంప్లాంట్ చేయడానికి సైతాను పెట్టిన టవర్ కట్టుకున్నాడు వాడు. ఎయిర్టెల్ టవరు, జియో టవర్ ఉంటుందే, నీ మైండ్లో ఒక టవర్ కట్టుకున్నాడు వాడు. ఆ టవర్తో వాడు ఏం చేస్తాడంటే,
ఈ లైఫ్ నాకు వద్దు, నేను బ్రతికి లాభం లేదు, నేను చచ్చిపోవడమే మంచిది, గత్యంతరము లేదు, చావే నాకు మంచి పరిష్కారం, ఇంకో పరిష్కారం లేదు అనే డెసిషన్కు నువ్వు రావడానికి క్రమబద్ధంగా వాడు నిలుపల కార్యం చేస్తాడు. ఇందులో వాడు ఎక్స్పర్ట్. ఒక మనిషిని మరణాపేక్ష గలవాడిగా, చచ్చిపోవాలి నేను అనుకునేటట్టు ఎట్లా చెయ్యాలనో వాడికి తెలుసు. వాడు దాంట్లో ఎక్స్పర్ట్. ఎటువంటి తురుం ఖాన్, రుస్తుం వీరాధి వీరుడు అయినోడిని కూడా ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు. ఇంకొక 5-10 నిమిషాలు వింటారా ప్రసంగం? చాలా ముఖ్యమైన సంగతి. ఎట్లా చేస్తారంటే, మొట్టమొదట నువ్వు అనుకున్న ప్రతి పని నెరవేరకుండా చిన్న చిన్న పనులన్నీ ఆటంకం చేసి అపజయం పాలు చేస్తూ ఉంటాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 100 సార్లు, 1000 సార్లు చిన్న పనులే, కానీ ఎందుకు అనుకున్నది జరగడం లేదు. నీలో ఒక నెగటివ్ ఫీలింగ్ నాటుకుంటుంది. ఏంటంటే, నేను అనుకున్నది సాధించలేను. ఏదో ఒక శని దరిద్రం వెంటాడుతుంది. ఐ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ అనే నిరాశ వస్తుంది. ఇది నంబర్ 1. రెండవది, భయం ప్రవేశపెడతాడు. తర్వాత, సమాజం నన్ను అంగీకరించట్లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఒంటరిని అనే భావన పెడతాడు. నేను నిష్ప్రయోజకుణ్ణి, ఐఎమ్ యూజ్లెస్ ఫెలో, నేనేం చేయలేకపోతున్నా అనే ఒక నిరాశ, నిస్పృహ, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ ఏంటో తెలుసా? ఏళ్ళ తరబడి వాడు నీలో కట్టుకున్నటువంటి ఆ టవర్ ఉందే, దాంట్లో నుంచి నీలో సిగ్నల్స్ పెట్టి 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 ఆఖరికి నిన్ను బ్రతికున్న శవంలాగా చేస్తాడు. జీవోత్సవం అయిపోతావు. ఇంకా చేస్తాడు వాడు. నీ లోపల నెగటివ్ ఫ్రీక్వెన్సీలు పెట్టే టవర్ పెట్టుకున్నాడు కదా, బైబిల్ చదవకుండా చేస్తాడు. లిసన్ టు మీ అండ్ రైట్ ఇట్ డౌన్. బైబిల్ చదవకుండా కొన్ని ఏండ్లు ఆపుతాడు. ప్రార్థన చేయకుండా కొన్ని ఏండ్లు ఆపేస్తాడు. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా ఆపిన తర్వాత శరీరంతో నీ ద్వారా చిన్న చిన్న తప్పులు చేయిస్తాడు. తప్పులు చేయించినాక నిన్ను దేవుడు అసహించుకుంటున్నాడు, నిన్ను దేవుడు ద్వేషిస్తున్నాడు, నువ్వంటే దేవునికి ఇష్టం లేదనే అబద్ధాన్ని వాళ్ళ నీలో వాడు నాటుతాడు. ఈరోజు ఆన్ దిస్ డే ప్రపంచ క్రైస్తవ సమాజంలో అత్యధిక శాతం ఈ భావాలతో బ్రతుకుతున్నారు. నేను రక్షణ పొందిన తర్వాత కొన్ని తప్పులు చేశాను గనక దేవుడు నన్ను అసహించుకుంటున్నాడు, నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళనేమో అనే భయం, నేనేమీ సాధించలేకపోయాను అనే డిప్రెషన్. క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ అండర్ డిప్రెషన్ and disappointment. This is the work of Lucifer. సాతాను కార్యం ఇది. నేను చెప్తున్నాను, ఇవన్నీ వాడిని చెప్పిన అబద్ధాలు. దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు అనేది అబద్ధం. నీ ఒక నిష్ప్రయోజనకరమైన యూజ్లెస్ వ్యక్తి అనేది అబద్ధం. నీ ఓటమి అబద్ధం. దేవుడు నిన్ను విడిచిపెట్టాడనేది అబద్ధం. ఈ అబద్ధాలని నమ్మి 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 ఆఖరికి
ఇక తప్పదు అనుకున్న పరిస్థితుల్లో విశ్వాసులు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఆత్మహత్య చేయడానికి ధైర్యం లేక కొంతమంది చచ్చిపోలేదు కానీ చచ్చిపోయినట్టే బ్రతుకుతున్నారు. యాజ్ గుడ్ యాజ్ డెడ్ పీపుల్. ఆల్ దిస్ బిగాన్ ఇన్ యువర్ మైండ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ తప్పు కాదు, నీ తప్పు కాదు. యు ఆర్ ఎ విక్టిమ్. నువ్వు బాధితుడివి, బాధితురాలివి. నీ తప్పు కాదు. నీకేం తెలుసు? అప్పటికే నువ్వు అసలు నీ శక్తికి మించిన ఘనకార్యాలు చేసేసావు. అసలు దేవుణ్ణి చూసావు నువ్వు? దేవుణ్ణి చూడలేదు కానీ ఏదో కళ్ళతో చూసేసినట్టు ఆయన కొరకు త్యాగాలు చేశావు, ఆయన కొరకు కానుకలు ఇచ్చావు, ఆయన కొరకు దెబ్బలు తిన్నావు, ఆయన కొరకు అవమానాలు భరించావు. ఫర్ సంబడి హూమ్ యూ హ్యావ్ నెవర్ సీన్. बहुत बड़ी बात है. నువ్వు అసలు చూడని మనిషి కొరకు దెబ్బలు తిన్నావు, గాయాలు పొంది. నేను తలకాయ పగలు కొట్టాడు నన్ను, నా వెన్నుపూస విరిగింది, నేను చూడనోడు కొరకు. యు ఆర్ ఎ గుడ్ పర్సన్. అసలు చాలామంది అసలు ఉన్నాడో లేడో అంటుంటే, లేడని కొంతమంది దేవుణ్ణి గురించి లేడని వాదిస్తుంటే, ఉన్నాడో లేడో అనే వాళ్ళు అనుకుంటున్న దేవుని కొరకు నువ్వు నీ ప్రాణాలకు కూడా తెగించి పని చేశావు. దేవునికి మార్కులు వేయడా? విలువ లేదా నీ విశ్వాసానికి? నిన్ను దేవుడు అసహించుకుంటున్నాడు అనేది అబద్ధం. సంథింగ్ ఐ విల్ టెల్ యూ వెరీ ఇంపార్టెంట్. పరలోకంలో దూతలకు ఈ సబ్జెక్టులో మార్కులు పడవు. గుండు 0 మార్కులు. పరలోకంలో దేవదూతలకు గుండు 0 మార్కులు, నీకు 100% మార్కులు. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని సేవ కోట్ల సంవత్సరాలు చేస్తున్నారు కానీ వారు చూచుచున్న దేవుని కొరకు సేవ చేస్తున్నారు. నువ్వు చూడని దేవుని కొరకు సేవ చేస్తున్నావు. దే హ్యావ్ సీన్ గాడ్ అండ్ దే ఆర్ సర్వింగ్ ద లార్డ్, అండ్ యు ఆర్ సర్వింగ్ గాడ్ whom you have not seen. कितनी अच्छी बात है, कितनी बड़ी बात है. ప్రియులారా, మన నాయకులు వచ్చారు, వారికి ఆహ్వానం. ప్లీజ్ 5 minutes ఐ విల్ టేక్. ప్రియులారా, నువ్వేమి సాధించలేవు జీవితంలో అనేది నీలో సైతాను పెట్టినటువంటి తలంపు. దాన్ని బట్టి ఎంతోమంది నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, నేను. మీకు తెలుసా, చాలా రోజుల కిందట మన సంఘ బిడ్డ, చక్కనైన విశ్వాసి. లిసన్ టు మీ, ఐఎమ్ టెల్లింగ్ యూ ద ఫ్యాక్ట్. ఐ వాంట్ టు సేవ్ యూ. మిమ్మల్ని కాపాడుకోవాలని నేను తాపత్రయపడుతున్నా. నా బిడ్డలంటే నాకు ఇష్టం, నా ప్రాణం కంటే ఎక్కువ నా బిడ్డలంటే. మన సంఘ బిడ్డ ఒక ఆమె, హిస్టరీ చెప్తున్నా, నేను పేరు ఒక్కటే చెప్పను. మన స్టీఫెన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు. మంచి భర్త ఉన్నాడు, చక్కని పిల్లలు ఉన్నారు, చక్కని ముత్యాల లాంటి పిల్లలు, మంచి ఆస్తి ఉన్నది, ఎకరాల కొద్ది భూమి ఉన్నది. అత్తగారు ఎంత మంచిదంటే అమ్మ లాంటి అత్త. అత్తగారు అమ్మ లాంటి అత్త. బిడ్డ, నువ్వు కాలు కింద పెట్టు, దాన్ని నేనే చేస్తా, పొలం పని, ఇంటి పని అంత. అంత ప్రేమగా అత్తగారు చూసుకుంటుంటే భర్త చూసుకుంటే, ఒక్కనాడు భార్యాభర్తలు ఒక మాట అనుకొని ఎరగరు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తూ వస్తాం, వాళ్ళ ఇంట్లో ఆగేది, ఇంత టీ తాగేది, ప్రార్థన చేసేది లేదు. హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ, నో ఇష్యూస్, ఏం గొడవలు లేదు, లేనే లేదు అసలు.
హెల్త్ ప్రాబ్లం లేదు, ఆర్థిక సమస్య లేదు. భర్త మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ, తాతల నాటి ఆస్తుంది, అసలు వెతికినా సరే సమస్య లేదు. సడన్గా ఒకరోజు పురుగుల మందాకి చచ్చిపోయింది. లెటర్ రాసి పెట్టింది, నా చావుకి ఎవ్వరూ కారణం కాదు, అత్తమ్మ మంచిది, భర్త మంచోడు, పిల్లలు చక్కగా ఉన్నారు, నాకే సమస్య లేదు, ఎందుకో నాకే బ్రతకొద్దనిపించింది, నా బ్రతుకు ఎందుకులే అనిపించి నేను చచ్చిపోతున్నా. లెటర్ రాసిపడి చచ్చిపోయింది. భర్త మొత్తం షాటర్ అయిపోయినాడు. అంతే. ఏంటి అయ్యగారు, నా భార్య ఎందుకు ఇట్లా చేసింది? పూలలో పెట్టి పూజ చేసినట్టు చేశారు ఆమెను. నేను చెప్తున్నాను, ఈ స్పిరిట్ ఆఫ్ సూయిసైడ్, ఆత్మహత్యను ప్రేరేపించే ఆత్మ నా బిడ్డలను వెంటాడుతూ ఉంది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మెనీ ఆఫ్ యూ థింక్ ఆఫ్ సూయిసైడ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను చచ్చిపోతా, ఇంకేదో ఉంది. ఏంట్రా పిచ్చి ముఖం, ఏ ఇబ్బంది కంటే కూడా గొప్ప ఇబ్బందులో పడతాం, అక్కడ అగ్నిగుండంలో పడతాం. ఎవరు ఎన్నడూ అసలు మెడకాయ మీద తలకాయ ఉన్నోడు, బుర్రకాయలో గుజ్జునోడు ఎవడు ఎప్పుడు సూసైడ్ చేసుకోకూడదు, ఆలోచించకూడదు. ఆత్మహత్య అనేది దేనికి పరిష్కారం కాదు, బ్రతికి ఉండి సాధించాలి. నీ శత్రువులను బాధ పెట్టారా, బ్రతికుండి సాధించు. ఎవరైనా అవమానించారా, బ్రతికుండి సాధించు. మట్టిలోకి పోయి ఇంకేం సాధిస్తాం. సూసైడ్ గురించి ఎప్పుడు ఎవరు ఆలోచించొద్దు. క్రైస్తవులు అసలే ఆలోచించొద్దు. ఏ క్రైస్తవులైనా ఆలోచించినా నా బిడ్డలు ఓఫిర్ మినిస్ట్రీస్ మెంబర్స్ అసలే ఆలోచించొద్దు. దట్ ఈస్ స్టూపిడిటీ. నా బ్రతుకు నాకు అధికారం లేదా? ఎవడరా నీ బ్రతుకు? నీదా? నువ్వు పుట్టించుకున్నావా? నీ బ్రతుకు కాదది. నీ బ్రతుకు యేసయ్యకు సొత్తు, యేసయ్య ఆస్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవ్రీవన్. నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎత్తుకొని ఇట్లా ముద్దాడుకుంటా ఉంటే సైతాన్ గాడు వచ్చి అంటాడు, ఒకవేళ నువ్వే నీ చేతి నుంచి పడి పాప చచ్చిపోతే అప్పుడు ఎట్లాగా అని నాకు వాడు సినిమా చూపించేస్తూ ఉంటాడు. అప్పుడే ఏసునామలో పో అని వాడిని గద్దిస్తే వెళ్ళిపోతాడు. మళ్ళీ నాకు ఎంతో ఇష్టమైన పిల్లలు, నేను మిస్ హ్యాండిల్ చేస్తే, నా చేతి నుంచి పడిపోతే ఎలాగా అంటే వాడు ఎప్పుడు ఏదో ఒక భయం పుట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. నేను మీకు అందరికీ చెప్తున్నా, మీరు చేసిన తప్పేమీ లేదు, కానీ మనం అమాయకులు. నాలాగా మీరు అమాయకులు. ఒకప్పుడు అంటే నేను లోకరీతిగా తెలివైన కావచ్చు, కానీ ఆత్మ సంబంధంగా మరి నాకు కూడా ఎన్నో తెలియదు. నేను నా సేవ మొదట్లో అనుకున్నాను, నా మీదికి దుష్టుడు వచ్చే అవకాశమే లేదనుకో. అలాగే మీరుండి టైంలో ఫైట్ బ్యాక్ చేయలేదు. అది మీ యొక్క తప్పు కాదు, తెలియకపోవడం, అజ్ఞానాన్ని బట్టి మనం అలా చేసాం. ఇప్పుడు మాత్రం అట్లా చేయొద్దు. ఇప్పుడు నేను ప్రసంగం ముగించేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, మీ మైండ్లో రకరకాల చెడు తలంపులు పెట్టి బాధ, అవమానం, నిరాశ, అపనమ్మిక, ఏమండి, సందేహాలు, దేవుని ప్రేమను సందేహించటం, మీ మీద మీకే అసహ్యం వేయడము, ఈ డిప్రెషన్ అంతా పెట్టిందంతా దేవుడు పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ దట్ డిప్రెషన్ నెవర్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. నీలో ఉన్న నిరాశ, నిస్పృహ పరిశుద్ధాత్మ నుంచి ఎన్నడూ రాదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? నీ సొంతది కూడా కాదు. డోంట్ ఓన్ ఇట్. నేను కొంచెం వీక్ మైండెడ్ లేండి. నో, యు ఆర్ टाइगर, लायन, तुम कमजोर आदमी नहीं हो, यू आर ए स्ट्रांग पर्सन.
నీలో ఉన్న అవన్నీ కూడా దుష్టుడు తీసుకొచ్చి నీలో పెట్టినటువంటి నెగటివ్ థాట్స్ అవన్నీ. మీకు ఊరికి ఎప్పుడైనా నీళ్ళలో కొట్టుకుపోయినట్టు కల వస్తుందా? నీళ్ళల్లో కొట్టుకుపోయినట్టు, లేకుంటే వరదల్లో ఉన్నట్టు, లేకుంటే నీళ్ళు ఈత కొడుతున్నట్టు కల వస్తుందా? అట్లా వస్తే నేను చెప్తున్నా, సముద్రాగాధములోని దురాత్మలు నీ మీద దాడి చేస్తున్నాయి. దట్ ఈస్ ఎ క్లియర్ సైన్ దట్ యు ఆర్ అండర్ అటాక్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏం లేదు, అసలు నాలో ఉండే ఈ చెత్త చెదారం అంతా దేవుడు పెట్టలేదు, నేను పెట్టలేదు, ఆ పందిగాడు పెట్టాడు సైతాను. ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి మీద మీకు కోపం రావాలా? వీలైనంత కోపం తెచ్చుకోండి. ఎంత కోపం అంత కసి తెచ్చుకొని పక్కన కొట్టకండి. పక్కలను ఏమన్నది పాపం, వాళ్ళు కూడా మీలాగానే బాధితులు. వాళ్ళ మీద కసి తెచ్చుకోండి. రే, నాలో ఉన్నటువంటి ఈ బాధాకరమైన ఇవన్నీ కూడా నీవు తెచ్చిపెట్టినాయి సైతానా అని చెప్పి. తర్వాత, నా మనస్సు మీద నీకు అధికారము లేదు, నా తలంపుల మీద నీకు అధికారం లేదు, నా ఆలోచన ప్రపంచం మీద నీకు అధికారం లేదు, నా హృదయం మీద నీకు అధికారం లేదు. యేసు నామంలో నేను ప్రకటిస్తున్నా, నేను యేసయ్య సొత్తు, దేవుని సొత్తు. నన్ను ముట్టడానికి నీకు అధికారం లేదు సైతాను, వెళ్ళిపో, పారిపో నా దగ్గర నుండని మనము పూర్తి స్పృహలో, ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా, జ్ఞానంతో, ఆలోచనతో మనము శరీరాత్మ ప్రాణాలు త్రికరణ శుద్ధిగా కాన్సన్ట్రేట్ చేసేవాడిని గద్దించి ఆజ్ఞాపించి వెళ్ళిపోమ్మనాలి. ఇలా చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టే, బాగా వినండి, ఇలా చేయాల్సిన అధికారం వస్తుంది కాబట్టే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనములో, 19, ఇదిగో పాములను తీసుకురండి సార్, పాములను తేళ్లను తొక్కుదాం. మరి ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు. ఈ భౌతికమైన పాములు తేళ్లు కాదు, భౌతికమైన పాములు తేళ్లు కాదండి, ఆత్మ సంబంధమైన పాములు, ఆత్మ సంబంధమైన తేళ్లు అనగా దురాత్మలు. వాటిని త్రొక్కుటకు మీకు అధికారము. వినండి వినండి, ఏం చేయాలి? ఏమండి? త్రొక్కుటకు. ఇవాళ తొక్కుదామండి, మనం తొక్కుదాం. మనం రియల్గా ఇప్పుడు మనం కొంచెంసేపు అయినాక నిలబడతాము, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మీ కాళ్ళ కింద ఆ దురాత్మలు ఉన్నాయి అని మీరు నమ్మి మీరు కాలెత్తి తొక్కండి, వాడిని తొక్కండి, కాసేపు తొక్కుతారు. ఏ సైతాను, నిన్ను నీ దూతలు తొక్కుతున్నాను నేను. సాతానును మీ కాళ్ళ కింద దేవుడు చితుక ద్రొక్కించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ మనం వాడిని తొక్కేద్దాం. దేవుని స్తోత్రం. రోమాపత్రిక 16వ అధ్యాయము, రోమా 16:20, సమాధానకర్తయగు దేవుడు నీ కాళ్ళ కింద శీఘ్రముగా సాతానును చితుక ద్రొక్కించు. ఇవాళ తొక్కేద్దామండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను కూడా నిలబడతాం, మీరు నిలబడండి. మన కాళ్ళ కింద లేఖనము సత్యమా కాదా? ఇప్పుడు సైతాన్ గాడు మన కాళ్ళ కింద ఉంటే వాడిని మనం గట్టిగా తొక్కితే చితికిపోతాడు వాడు. అంతేగాని వాడికి మాలిష్ చేయవద్దు. ఏమండి, బార్బర్ షాప్ పోతే మంచిగా వాడు నూనె పెట్టి టంక మాలిష్ చేసినట్టు వాడి మాలిష్ కాదు, చితక తొక్కాలి వాడిని. మీకు ముందు కోపం రావాలి. 91వ కీర్తన, దేవునికి స్తోత్రము, దయచేసి 13వ వచనం. సింహములను, నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను. అండి, సింహములను అంటే సింహములు, కొదమ సింహం అంటే ఏంది తెలుసా? యంగ్ లయన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. యంగ్ లయన్స్ అంటే పిల్లదయ్యాలు.
దుష్టుడు తీసుకొచ్చినటువంటి చిన్న చిన్న దురాత్మలు, వాటిని అన్నిటిని నువ్వేం చేస్తావు? తొక్కుతావు. ఇద్దరు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి. 91 కీర్తన 13 ఏమండి. తర్వాత రోమాపత్రిక 16వ అధ్యాయం 20 వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయం 19. ఇన్ని చోట్ల ఏమని ఉంది? ఏం మాట రాయబడింది? మనము చీకటి శక్తులను మనం అణగదొక్కుతాము, చితకదొక్కుతాము. దేవునికి స్తోత్రం. అధికారం మీకు ఇవ్వబడి ఉన్నది. అధికారం ఇవ్వబడింది. అనుభవంలోకి రావాలంటే నీవు విశ్వాసంతో పూనుకోరా. 1,00,000 రూపాయలు చెక్ రాసి నేను మీకు ఇచ్చాను అనుకో, 1,00,000 రూపాయలు ఉన్నాయా? హోటల్ పోయి ఛాయ్ తాగి ఇడ్లీ తిని వడ తిని అన్ని తిని 200 రూపాయలు బిల్లు చేసి బిల్లు కట్టమంటాడు వాడు. ఏమయ్యా 200కే పెద్ద పెద్ద వెచ్చులు పడుతున్నావు నువ్వు. ఆఫ్టర్ ఆల్ 200, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి తెలుసా నీకు అని చెక్ చూపిస్తే, 1,00,000 ఉంచుకో, 10 లక్షలు ఉంచుకో సార్, నా 200 నాకు కట్టమంటాడు. అరే ఏం పరేషాన్ అవుతున్నావు? ఇది 1,00,000 రూపాయలు కదా, ఈ మూలకు కొద్దిగా జింపిస్తాను నీకు, తీసుకుంటాడా? అది 200 కాదు, ఒక 5 పైసలు కూడా కాదు. అది నీకు 1,00,000 రూపాయలు చెక్ ఉంటే నీకు అధికారం మాత్రమే ఉంది, కానీ 1,00,000 రూపాయలు అయితే లేవు. నువ్వు మరి ఏం చేయాలి మరి అంటే, ఇది పట్టుకొని బ్యాంకుకు పోవాలి. బ్యాంకుకి పోయి అక్కడ సబ్మిట్ చేసే దగ్గర ఉండి ఐడెంటిటీ నువ్వే ఏం నమ్మకం సార్ అని అంటే, వాడు వెనుకో సంతకం పెట్టమంటాడు. అంతకుముందు నువ్వు పెట్టిన సంతకం, ఆ అకౌంట్ ఓనర్ సంతకం, ఎండార్స్ ఇది ఒకటేలాగా ఉందని చెప్పి నీవు ఫలానా అని ఐడెంటిఫై అయిన తర్వాత నీకు 1,00,000 ఇస్తాడు. అట్లాగా మీకు పాములను తేడం తొరకడానికి అధికారం ఉన్నది. ఏమండి, ఏది మీకు ఎంత మాత్రం అది హాని చేయదు. అయితే అధికారం ఉంది, కానీ మరి ఇప్పుడు మనకు అధికారం అనుభవంలోకి రావాలంటే ఎట్లా అంటే, నువ్వు ముందు నిలబడి చెప్పాలి ఏంటంటే, నేను దేవుని కుమారుడుగా, యేసు రక్తము ద్వారా కొనబడి కడుగబడినటువంటి దేవుని సొత్తైన బిడ్డగా నేను ఇప్పుడు వస్తున్నాను తండ్రి. ఈ అధికారం నా అనుభవంలోకి తీసుకురా, నా అధికారాన్ని ఉపయోగిస్తున్నాను, నీ శక్తిని పంపించు. బాగా గమనించాలి. మీరు భూమి మీద ఏది బంధిస్తారో పరలోకంలో అంటే అక్కడ బంధిస్తేనే నువ్వు బంధించిన దానికి విలువ. పరలోకం పూనుకోకుండా నువ్వే బంధిస్తే పని జరగదు. లోకం పూనుకోకుండా నువ్వే బంధిస్తే పని జరగదు. సమझ బాత్. పరలోకం ఇన్వాల్వ్ కాకుండా నువ్వు ఒక్కడివి ఇక్కడ బంధించి కూర్చుంటే వాడు ఇప్పుకొని వెళ్ళిపోతాడు. నువ్వు బంధించిన దాన్ని ఆయన పైన పెద్ద ఆయన కూడా బంధిస్తే వాడు నోరు మూసుకొని ఉంటాడు. కనుక నువ్వు ఆయన అధికారం ఇప్పుడు తీసుకొని 1 నిమిషం ప్రార్థన చేద్దాం. లేచి మనము ఇప్పటి నుంచి రోజు చేద్దాం. అందరు నిలబడదాం.